జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బోర్డు బిల్లు విపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం అంగీకారం. బిల్లులు వ్యతిరేకించిన కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నా డీఎంకే మద్దతు. లోక్సభలో అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య మాటల యుద్ధం. స్పీకర్తో ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారన్న అఖిలేష్ వ్యాఖ్యలను తప్పుపట్టిన హోంమంత్రి అమిత్ షా సభలో స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించిన ఓం బిర్లా. రాష్ట్రపతి పాలన కాదు, ప్రజా సమస్యలపై మాట్లాడండి. జగన్ రాష్ట్రపతి పాలన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల సొంత సెక్యూరిటీ కోసమే జగన్ పాకులాడుతున్నారని విమర్శలు. రేపు నంద్యాలలో వైఎస్ జగన్ పర్యటన. వైసీపీ నేత సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. భూపాలపల్లి జిల్లా కాటారంలో గంజాయి ముఠా అరెస్ట్. 7 వ్యక్తుల అరెస్ట్. 1.8 కిలోల గంజాయి స్వాధీనం. సత్యసాయి జిల్లా కదిరిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 48 గంటల్లోనే 3 నిందితులు అరెస్ట్. 11 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. అన్నమయ్య జిల్లా వీరబల్లిలో ఎర్రచందనం అక్రమ రవాణా. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ దొరైస్వామి అరెస్ట్. 18 దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. విశాఖ ఆర్కే బీచ్ లో మునిగిన షిప్పింగ్ బోటు. వేట ముగించుకొని హార్బర్ కు వెళ్తూ ఉండగా ఆగిపోయిన ఇంజన్. తాళ్లతో కట్టి లాక్కు వెళ్తూ ఉండగా రాళ్లలో చిక్కుకుపోయిన బోటు అలల ధాటికి ఒక్కసారిగా సముద్రంలో మునక. నాగార్జున సాగర్ మొత్తం క్రస్ట్ గేట్లు ఓపెన్. 26 గేట్లు ఎత్తి 3.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. ప్రస్తుత సాగర్లో 299 టీఎంసీల నీటి నిల్వ. నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్ కు ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. లావణ్యతో పెళ్లిపై ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్. పెళ్లిపీట లెక్కనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల. నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా నిశ్చితార్థం. స్నేహితులు, కొంతమంది సన్నిహితుల మధ్య కార్యక్రమం. ₹24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 69,270 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.